అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే కల్వారి పయనం, ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. మరి దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి ద్వారా మరి యేసుతో 40 రోజులు అన్న ఈ తపస్కాల శీర్షికలో పరిహారమై పరిహారి అయి అన్న అంశంతో మనందరం కూడా ఈ 40 రోజులు దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఏం మాట్లాడుతుండో వినడానికి, మరి ఏమి మాట్లాడుతున్నారో వినడానికి మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని మరొక్క రోజు నీ యొక్క వాక్యం వినడానికి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేసి కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభువారు స్వయంగా వచ్చి నేను నిన్ను నమ్మొచ్చా, కెన్ ఐ ట్రస్ట్ యూ అని ఒక మాట అడిగితే మరి మన ప్రశ్న ఏమై ఉంటుంది? లోకంలో మనం చూసినట్లయితే అన్ని గాయాల కంటే, కొంతమంది చెప్తారు కదా, కత్తి పోటు కంటే నమ్మక ద్రోహం చాలా గాయాలు తీసుకొస్తుంది. నమ్మించి మోసం చేస్తే దాని బాధ వివరించటం అన్నది మాటలు సరిపోవు. మనుషులం, మానవులం, ఖచ్చితంగా తప్పిపోతాం, జారిపోతాం, పడిపోతాం.
లోకంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నమ్మిస్తూనే ఉంటాం, నమ్మకానికి వ్యతిరేకంగా ఉంటాం, నటిస్తాం. ఇవన్నీ మానవులుగా మనందరికీ సహజంగానే వచ్చేస్తాయేమో అనిపిస్తుంటుంది. కానీ నువ్వు నేను దేవుడి బిడ్డలం కదా. మనం మానవులం కాదండి, మనం విశ్వాసులం, క్రీస్తు బిడ్డలం మనం. మరి క్రీస్తు బిడ్డలుని దేవుడు నమ్మగలుగుతున్నాడా? నమ్మి తన రాజ్యంలోని అమూల్యమైన పనులను మనకు అప్పచెప్పడానికి తను ఇష్టపడుతున్నాడా? సిలువ ధ్యానాల్లో మనం చూస్తే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరు నమ్మక ద్రోహం చేశారు, ఎవరు నమ్మారు, దేవుడు వాళ్ళ గురించి ఎంత నిశ్చింతగా ఉన్నారో ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక చిన్న మాట ఉంది, విందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే చిన్న విషయంలో కదా. చాలామంది చెప్తూ ఉంటారు, నేను నమ్మటం కష్టమండి. విని 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 ఇంకా మిమ్మల్ని నమ్మాలంటే మాకు చాలా కష్టం కదా. చాలాసార్లు ఈ మాటలు నా జీవితంలో విని ఉంటాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. మీరు మాట్లాడుతున్న మాట నా జీవితంలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒకానొక రోజు దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలోనే ఒక గొప్ప దైవజనుడు ఫాదర్ గారు మరి వాక్యానికి నన్ను పిలిచారు. నేను ఆ రోజుల్లో ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను. ఆయన ఫోన్ చేసి, అమ్మ నువ్వు వచ్చి వాక్యం చెప్పాలన్నారు. ఆ రోజుల్లో నాకు కారు కూడా లేదండి. పరిగెత్తుకుంటూ బస్సులో పడి వచ్చాను కోటి నుంచి ముత్తంగికి. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ వడకం జరుగుతుందండి. మామూలుగా ప్రజలకి కాదు, గురువులకి బిషప్లకి వడకం జరుగుతుంది. ఫాదర్ గారు అన్నారు, అమ్మ వీళ్ళకి నువ్వు టాక్ తీసుకోవాలి, వాక్యం తీసుకోవాలి. నాకు చాలా భయం వేసిందండి. గురువులకి బిషప్ గాళ్ళకి వాక్యం చెప్పటం అంటే నాకెందుకో చాలా భయం వేసింది. ఫాదర్ నేనా అంటే ఆ ఫాదర్ గారు నాతో అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నమ్ముతున్నాడు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో వెనకకి తిరిగి చూడలేదండి. వాక్యం చెప్తాం ప్రియబిడ్డలారా, స్వల్ప విషయంలో, చిన్న విషయంలో చదవమ్మా. నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండును. గొప్ప విషయంలో నమ్మదగినవాడుగా ఉంటాడు. చిన్న విషయంలో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే, నమ్మదగిన విషయంలో ఉంటే, అది చాలా చిన్న విషయమే కావచ్చు, మాట కావచ్చు, లేదా ఇంకేదన్నా చాలా చిన్న విషయంలో కదా. ఒక్క మనిషికి నీ మీద నమ్మకం పోయిందంటే నువ్వు ఎంత తర్వాత ప్రయత్నం చేసినా ఆ మచ్చ జీవితకాలం అంతా ఉంటుంది. ఆ ట్యాగ్ నీ జీవితకాలం అంతా ఉంటుంది కదా. తర్వాత మళ్ళీ నువ్వు ఎంత మంచి చేసినా సరే. ప్రియ బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్నాడు. స్వల్ప విషయంలో నువ్వు నమ్మదగిన వాడుగా ఉంటే అప్పుడే కదా నేను గొప్ప విషయాలు నీకు ఇస్తాను, గొప్పవి ఇస్తాను. యూదా ఇస్కారాయితున్నాడండి. ఆయన దేవుడు నమ్మాడు. అందుకనే ఏం చేశాడంటే ఏకంగా అతనికి మరి శిష్యుల్లో ఒక శిష్యుడిగా మార్చాడు. ప్రియ బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు నమ్మి మనల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చాడు. మనం విశ్వాసులుగా మారాము, క్రిస్టియానిటీలోకి వచ్చామంటే దేవుడు మనం నమ్మినట్టే. ఒక సేవకురాలుగా ఉన్నామంటే దేవుడు నమ్మినట్టే. యూదా ఇస్కారియత్కి నమ్మి అతను శిష్యుడిగా చేస్తే మనకు అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రోజులు బాగానే ఉండుండవచ్చు, కానీ మెల్లమెల్లగా నమ్మక ద్రోహం చేయటం ప్రారంభించాడు. నమ్మక ద్రోహం చేసి ముద్దు పెట్టి యేసయ్యని అమ్మేశాడు, యేసయ్యని అప్పగించేశాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండు. అది నీకు ఇచ్చే ఉద్యోగంలో కావచ్చు, లేదా నువ్వు చేసే పనిలో కావచ్చు, లేదా నీలో ఉన్న నీ క్యారెక్టర్ కావచ్చు కదా.
సిరాకు గ్రంథం 23 చెప్తుంది కదా, నరులు చూస్తారని మాత్రమే. సిరాకు గ్రంథం 23 అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. నరులు చూస్తారని మాత్రమే మానవుడికి భయం. నరులు తన్ను చూతురేమో అని మాత్రమే అతని భయము, కానీ ప్రభువు నేత్రములో. నమ్మదగిన దేవుడు, చూడండి, నమ్మదగిన దేవుడు. ప్రభువు కనులు సూర్యుడి కంటే 10,000 రెట్లు 10,000 రెట్లు కాంతివంతమైనవి అని మనము చేయు ప్రతి కార్యమును, మనము చేయు ప్రతి కార్యము, మన రహస్యములన్నీ గమనించునని నీకు తెలియదా? ప్రియ బిడ్డలారా, చిన్న విషయంలో నమ్మక ద్రోహం చేస్తే, చిన్న విషయంలో రాంగ్ బిల్స్ పెడతామేమో ఒక్కొక్కసారి, లేదా మన లంచాలు తీసుకుంటామేమో. నిన్ను నమ్మి దేవుడు ఒక పొజిషన్ ఇస్తే, ఒక స్థాయిని ఇస్తే, నిన్ను నమ్మి నీ కుటుంబ సభ్యులు ఒక పని నీకు అప్పచెప్తే, అక్కడ కూడా వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటామేమో. నమ్మి యూదా ఇస్కరియోతుని శిష్యుడిగా చేసుకుంటే ఏకంగా శత్రువులతో వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. చూడండి, అలాంటి వారికి దేవుడు గొప్పవి ఎలా ఇస్తాడు, గొప్పవి ఎలా ఇయ్యగలడు? చదువుదాం మరొకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడిగా ఉండును. ఇంకా నిన్ను నమ్మటం కష్టం అంటాడు. నేను కష్టం. చూడ, ఈ లోక సంపదలు ఎందు మీరు నమ్మదగిన వారు కానిచ్చో పరలోక సంబంధమైనవి ఎవరు మీకు ఇస్తారు? పరలోక సంపదలు కావాలి కదా మనకి, పరలోక ఆత్మ వరాలు ఫలాలు కావాలి కదా. నిన్ను నమ్మి ఒక అనారోగ్యం ఉన్న భర్త కావచ్చు, లేదా అనారోగ్యం ఉన్న భార్య కావచ్చు, లేదా ఒక క్యాన్సర్ పేషెంట్ని ముందుంచవచ్చు కదా. నమ్మి దేవుడు నీకు ఇస్తే, వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉంటే, వాళ్ళని ప్రేమగా పలకరించకుండా ఉంటే, పరలోక సంబంధమైన సంపద నీకు ఎలా వస్తుంది? ప్రియ బిడ్డలారా, యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. నాకు అనిపిస్తుంది, యేసుప్రభు ఈ లోకానికి పంపడానికి తండ్రి ఎంత నమ్మేశాడో యేసయ్యని. ఎంత నమ్మాడండి. పర్ఫెక్ట్ పర్సన్ టు గో టు ఎర్త్ ఇస్ జీసస్. యేసయ్య నమ్మేశాడు. తన ఆత్మ వరములు ఇచ్చాడు. సింపుల్గా చెప్పాడు, నేను నీకేం బ్యాకప్ ఇవ్వను, సపోర్ట్ అంటూ ఏమివ్వను. నువ్వే సిలువ మోయాలి, నువ్వే రక్తం చిందించాలి, నువ్వే ఆకలి తప్పితో ఉండాలి, నువ్వే ట్యాక్స్ కట్టాలి. అక్కడ ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఫైనాన్షియల్గా కష్టం వచ్చిందనుకో, డాడీ నాకు డబ్బులు పంపించు అంటే నేను పంపను, నువ్వే. ఇవన్నీ నీకు చేతనవుతుందని నమ్ముతున్నాను అంటాడు తండ్రి. అంటే నమ్మక ద్రోహం చేయకుండా యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా అమ్మ? ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనదని తన తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రతికినవాడు యేసయ్య. బ్రతికి చూపించి మన ముందు మాదిరిగా ఉన్నాడు. ఈరోజు ఒక సూటి ప్రశ్న మనందరికండి, క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ? దేవుడు నిన్ను నమ్మగలడా? ఏదన్నా కావచ్చు జీవితంలో, ఏ శ్రమ రావచ్చు, ఏ బాధ రావచ్చు, ఏ కష్టం రావచ్చు, ఏ ఇబ్బంది రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ దేవుడు నీ పట్ల పెట్టుకున్న నమ్మకం, దేవుడు నమ్మదగిన దేవుడే. శక్తికి మించిన శ్రమ మనకి ఇవ్వడు. మన చేయి పట్టి నడిపిస్తాడు. ఇదిగో దారి, దీనిలో నడిపిస్తాడు. అది ఆయన క్యారెక్టర్ అండి. ఆయన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. మనల్ని దేవుడు నమ్మగలుగుతున్నాడని మరి ఆయనకే నమ్మక ద్రోహం చేస్తున్నామా? ఎలా చేస్తామండి? చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలని అడిగారు. దేవుడు చెప్పాడు, అసలు రాజే అవసరం లేదంటే, లేదు మాకు రాజు కావాలని.
మొదటి రాజుగా అండి, ఇజ్రాయెల్ ప్రజలకి మొదటి రాజుగా సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలును నమ్మేశాడు దేవుడు. కొన్ని ఆయనకు తోడై ఉన్నాడు. చాలా యుద్ధాల్లో వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక యుద్ధం చేశాడండి. మనం చదువుదాం. 2 శామ్యూయల్ గ్రంథం, 1 శామ్యూయల్ గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల్లో మనం చూస్తే, నమ్మకంలో మోసాలకి తావు లేదని చెప్పడానికి ఈరోజు ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. 1 శామ్యూయల్ గ్రంథం 15వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు. అక్కడ చూస్తే కొన్ని అమూల్యమైన మాటలు అక్కడ రాయబడి ఉంటాయండి. సౌలుకి దేవుడు పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏమిస్తాడంటే, యుద్ధం చెయ్యి, కానీ అక్కడి నుంచి ఏవి కూడా తీసుకురావద్దు, ఇది చెప్తాడండి దేవుడు. చదువుదామమ్మా. 1 శామ్యూయల్ గ్రంథం 13 నుంచి 21 వచనాలు. సమూవేలు గిల్గాలున సౌలును కలుసుకొనెను. అతడు సమూవేలును చూడగానే, ప్రభువు నిన్ను దీవించునుగాక, నేను యావే ఆజ్ఞ పాటించి తిని అని పలికెను. చూసాడా ఏమంటున్నా అంటే, నేను దేవుడి ఆజ్ఞ పాటించాను. దేవుడు ఆజ్ఞ పాటిస్తే మళ్ళీ ప్రవక్త ఎందుకు వస్తాడండి? దేవుడు ఆజ్ఞ పాటిస్తే దేవుడు శబాష్ అంటాడు కదా. కానీ దేవుడు ఆజ్ఞ పాటించకుండా నేను పాటించేసాను అంటున్నాడు. మనలో చాలామంది అదే, నేను చేసేసాను, దేవుడు నమ్మిన పనికి ఇచ్చిన పని చేయకుండా నేను చేసేసాను అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అయితే జరిగిన సంఘటన చూద్దాం. సమూవేలు, అట్లయినా ఈ గొర్రెల అరుపులు, ఈ ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకను రెంగున మారుమ్రోగుచున్నవేళ. గొర్రెలు అవన్నీ తీసుకురావద్దు ప్లీజ్ అక్కడి నుంచి. అవన్నీ నాకు ఇంకా వినిపిస్తున్నాయి ఏంటి అని అడుగుతుంటే హీరో గారు ఆన్సర్ చూసారండి. చదవమ్మా. సౌలు, వీనిని అమాలేకుల నుండి కొనివచ్చి తిని. అమాలేకుల నుండి నేను కొనివచ్చి తిని. నువ్వు ఆ అమాలేకులు ఎవరండి? దేవునికి శత్రువులు. అమాలేకుల దగ్గర వచ్చి తిని తీసుకొచ్చాను. ఎవరు చెప్పారు? ఆయన పంపించినప్పుడు, యుద్ధానికి పంపించినప్పుడు దేవుడు చెప్తాడు, అమాలేకులది ఏది కూడా నువ్వు తీసుకురావద్దు. మనలో కూడా దేవుడు ఈ లోకానికి మనకి తన ఆత్మనిచ్చి పంపించి కొన్ని చెయ్యొద్దంటారు, విగ్రహానికి అర్పించినవి తినొద్దు అంటారు, విశ్వాసికి అవిశ్వాసికి ఏం పని అని చెప్తారు దేవుడు. ఆ గుర్రాలు నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఆ పశువుల సౌండ్ వినిపిస్తున్నాయి అంటే నేను అమాలేకుల దగ్గర నుంచి కొన్నాను అంటాడు. దానికి సౌలు గారు, సామ్యూయల్ ప్రవక్త ఏం చెప్తాడో విందాం. సమూవేలు అతనితో, నీ మాటలు ఇక కట్టిపెట్టి. ఇంకా ఆపయ్యా, ఇంక చాలు, నువ్వు మాట్లాడింది చాలు. దేవుడు ఏం చెప్పాడు? నీ మాటలు ఇక కట్టిపెట్టయ్యా. నేను నమ్మాడు దేవుడు, నమ్మి నీకు ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా చేసి చిన్న విషయమే నీకు ఇచ్చాడు. అమలేకులతో యుద్ధం చెయ్యి, అక్కడ ఉన్నవి ఏవి తీసుకురావద్దంటే నువ్వు ఇంకా అక్కడి నుంచి నేను కొనుక్కొని వచ్చాను. ఇంకా ఏం చెప్తాడు వినండి. మాటలు కట్టిపెట్టు. ప్రభు నాతో నుడివిన పలుకులు ఆలింపుము. సౌలు, చిత్తము ప్రభు సెలవిమ్ము అనెను. సమూవేలు, నీవెంత అల్పుడవైనను యావే నిన్ను ఇజ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? పొజిషన్ ఏంటయ్యా? నువ్వు చాలా చిన్నోడివి, కానీ నేను నిన్ను నమ్మి ఇజ్రాయెల్ గోత్రంలో నీకు పెద్ద పొజిషన్ ఇచ్చేశాను. ఇచ్చినప్పుడు దేవుడికి నమ్మకంగా ఉండాలి కదా, దేవుడికి నమ్మకంగా ఉండాలి కదా. చదవమ్మా. యావే నీకొక పనిని అప్పజెప్పెను. యావే నీకొక పనిని అప్పజెప్పెను. దుర్మార్గులైన అమాలేకులను వధింపుమనెను. వాళ్ళెవరని? దుర్మార్గులైన అమాలేకులను వధింపమనెను. వారితో పోరాడి అడపొడ కానరాకుండా వారిని నిర్మూలించు మనెను. వారి యావే ఆజ్ఞను నీవేళ ధిక్కరించితివి. దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసి, యావే ఎదుట ఏల పాపం. నువ్వు నమ్మకాన్ని వమ్ము చేస్తే దేవుడు ఎదుట పాపం చేసినట్టే అని అడిగాను. దేవుడు ఎదుట పాపం చేసినట్టే. దేవుడు ఒక పని చెప్తే అది తూచా తప్పకుండా పాటించాలి. నీకు మంచి స్టేటస్ ఇచ్చాను నేను, నువ్వు ఎక్కడో అల్పుడివి,
ఈరోజు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు. చిన్న విషయంలో నువ్వు విశ్వసనీయంగా లేకపోతే, చిన్న విషయంలో నమ్మదగిన వాడిగా లేకపోతే పెద్ద పెద్దవి నేను ఎలా ఇవ్వగలను? ఎలా దేవుడి ఎదుట పాపం చేసావంటే అక్కడన్నా ఆగుతున్నాడండి? ఆగకుండా ఏం చెప్తున్నాడు విందాం. సౌలు, నేను యావే ఆజ్ఞను పాటించి తిని కదా, ప్రభు ఆజ్ఞ తుదముట్టించి తిని, అమాలేకుల రాజైన అగాగును పట్టి తెచ్చి తిని, వారినందరూ శాపం పాలు చేసి నిర్మూలించి తిని, ప్రజల దోపిడీ సొత్తు నుండి శాపం పాలు కావలసిన మేలి ఎడ్లను గొర్రెలను మిగిల్చుకొనిన మాట నిజమే. ఎడ్లనే గొర్రెలనే మిగించుకున్న మాట నిజమే. చూడండి, తను చేసిన తప్పుకి సంజాషి ఇస్తున్నాడు కదా. ప్రియ బిడ్డలారా, నమ్మక ద్రోహం చేసే వాళ్ళు రాజీ పడిపోతూ ఉంటారు కదా. వాళ్ళు చేసింది కరెక్టే అనుకుంటారు, కరెక్టే అంటూ ఉంటారు. దొంగతనం ఎందుకు చేశానంటే పరిస్థితి బట్టి అంటారు. దొంగతనం చెయ్యొద్దని దేవుడు చెప్తాడు. నేను మంచి ఎడ్లని మరి గుర్రాలు తెచ్చుకున్న మాట నిజమే. అది ఎందుకు తెచ్చుకున్నానంటే చెప్తాడు. గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టి పెట్టుకొనిరి అని పెట్టమండి మాటలు అంటాడు. దేవుడి మాటలు నీ దేవుడికే గొప్ప దైవజనుడు ఫాదర్ క్రీస్ రాజు గారు ఒకసారి చెప్తాడు, వింటున్నాను. ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చి ఫాదర్ గారికి అప్పటికి ఇంకా సెంటర్ ప్రారంభ దినాల్లో ఆయనకు డబ్బు కూడా చాలా అవసరమే ఉంది. అయితే ఆ రోజు వాక్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడంట, ఫాదర్ గారు ఈ డబ్బులు తీసుకోండి, ఏదో 5 లక్షలు 2 లక్షలు ఉన్నట్టున్నాయి, తీసుకోండి అంటే ఫాదర్ గారు ప్రార్థన చేసి అడిగారట, ఈ డబ్బులు ఎక్కడ పోయా నీకు, నువ్వు ఏం వ్యాపారం చేస్తూ ఉంటామంటే ఆయన చెప్తారంట నాకు వైన్ షాప్ ఉందండి, నేను బ్రాంతి విస్కీలు అమ్ముతానండి అని చెప్పాడట. అయితే ఫాదర్ గారు అన్నారంట, డబ్బు నాకు అవసరమే కానీ బ్రాంతి విస్కీ వ్యాపారం వచ్చే డబ్బులు నాకు వద్దయ్యా, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నా అవసరతలు తీరుస్తాడు. ఫాదర్ గారు డబ్బులు తీసుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్, నేను ఇష్టంగా ఇస్తున్నాను, నాకొద్దు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నాడు, దేవుడు దైవజనుడు గొప్పగా వాడుకుంటున్నాడు కదా. ఒక పని చేయమన్నాడు దేవుడు అంతే సౌలుని, ఆ ఎడ్లని ఆ గొర్రెలను తీసుకురావద్దు, తీసుకురావటమే కాకుండా ఎందుకు తీసుకొచ్చానా కదా అని చెప్తున్నాడు. చూడండి, వాక్యం వింటున్న నీకు నాకు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న మాట, చిన్న విషయంలో నమ్మదగినగా ఉండవు, నమ్మకంగా ఉంటే గొప్ప విషయాలు దేవుడు నీకు ఇస్తాడు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. చాలా చిన్నది అది, సమయం పాటించడం కావచ్చు, లేదా అకౌంటింగ్లో కావచ్చు, ఏదైనా చిన్న విషయంలో కదా, లేదా ఒక రహస్యాన్ని దాచిపెట్టడంలో కావచ్చు. నమ్మి ఎవరన్నా నీకు ఒక రహస్యం చెప్తే ఆ రహస్యాన్ని దాచిపెట్టకుండా అది BBC చేసేస్తుంటారు కొంతమంది. ఏమైందో తెలుసా? ఆ మోసానికి బైబిల్ చెప్తుంది, 21వ వచనం చదవమ్మా. బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా విధేయత వలన కాదా? విధేయత వల్ల బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొటేళ్ల క్రొవ్వు వేల్చుట కంటే అనుకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. నమ్మక ద్రోహం చేస్తే పొజిషన్స్ మారిపోతాయండి. నమ్మక ద్రోహం చేస్తే చిన్న విషయంలోనే ఆ కారణం కూడా చెప్తాను, నీకు ఇవ్వడానికే, నాకు అసలు వద్దవి, నాకు కావాల్సింది విధేయత, నాకు కావాల్సింది నేను చెప్పింది శత్రువుల దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు బలి ఇవ్వటం ఏంటి కదా, లంచాలు తీసుకొచ్చి నాకు కానుక ఇవ్వటం ఏంటి కదా, వ్యభిచారం చేసి నా పిల్లల్ని పోషించటం ఏంటి, దొంగతనం చేసి నీ జీవితం బాగు చేసుకోవటం ఏంటి. మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు, కెన్ ఐ ట్రస్ట్ యూ? నేను నమ్మవచ్చా? యేసు ప్రభుని తండ్రి దేవుడు నమ్మాడు, పూర్తి చేసుకున్నాడు. ప్రియ బిడ్డలారా, యోసేపు జీవితం చూద్దాం, నాకు చాలా ఇష్టం. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 40-42 వరకు ఉంటాడు ఆయన.
నాకు యేసు ప్రభు పోలికలో ఉంటాడు, సాదృశ్యం అనిపిస్తూ ఉంటుంది. ఆయన చిన్న విషయాల్లో కూడా ఎంత నమ్మాడు చూడండి. మొదటిది రహస్య పాపం కదా. పోతీఫరు భార్య రా పాపం చేద్దాం అంటుంది. ఎందుకంటే యోసేపు అందగాడు. కానీ యోసేపు దేవుని నమ్మెను. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియబిడ్డలారా, నీ నమ్మకత్వం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ విశ్వసనీయత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ ఒంటరి జీవితంలో, నీ 4 గోడల మధ్యలో నువ్వు ఎలా జీవిస్తున్నావన్నది సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైన దేవుడు చూస్తాడు. ఎంత నమ్మకంగా ఉన్నావు. స్టేజీల పైకెక్కి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి ఉండవచ్చు కాక, లేదా సంఘంలో చాలా పెద్ద పేరు ఉండవచ్చు కాక, చాలా చేస్తూ ఉండవచ్చు కదా. సెల్ ఫోన్ సీసీ కెమెరాలకి చిక్కకుండా ఎన్నన్నా చేస్తుండవచ్చు కాక. చిన్న విషయం 4 గోడల మధ్య ఎంత నమ్మకంగా ఉన్నావు. ఇద్దరమే ఉన్నాం. నా భర్త వెళ్ళిపోయాడు ఎక్కడికో, రా పర్వాలేదు, నీకు నాకు మధ్యనే ఉంటుంది రహస్యం అంటే సింపుల్గా చెప్పాడు. అమ్మ, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకి నేను అకౌంట్ లెక్క చెప్పాలి. నమ్మదగిన వాళ్ళు, దేవుడు నమ్మేవాళ్ళు దేవుడికి లెక్క చెప్పాలనుకుంటారండి. మరి ఏది కాదు లెక్క చెప్పాలనుకుంటారు. నా జీవితంలో దేవుడు నన్ను సరి చేసిన ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆఫీస్లో పనిచేస్తున్న దినాల్లో, అప్పుడు ఇంకా రిజైన్ చేయలేదు, ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను, యూనియన్ లీడర్గా కూడా ఉన్నాను. కానీ బైబిల్ చదవటం అంటే చాలా ఇష్టం. పని కూడా అలాగే చేసేదాన్ని. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 4. ఆ రోజుల్లో అంటే బైబిల్ చదవని రోజుల్లో కేవలం నామకార్థ క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు ఈ 4తో పాటు పిచ్చ జోకులు వేసుకొని నవ్వుకునేవాళ్ళం. బాగా సందడి, బబ్లీగా అరుస్తూ గేల చేస్తూ ఉండేవాళ్ళం, అందరం తిడుతూ ఉండేవాళ్ళం, చాలా రౌడీగా ఉండేవాళ్ళం. కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత ఆ జీవితమే మారిపోయిందండి. ఒకరోజు మా ఫ్రెండ్స్ 4 కూర్చున్నారు. రాయశ్రీ టీ తాగుదామన్నారు. సరే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తాగుతున్నాను. 5 కూర్చున్నామండి. మేము 5 కూర్చున్నాం. వాళ్ళు 4 మాట్లాడుతున్నారు. నాకైతే ఎప్పుడు టీ తాగి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్. కానీ 5 ఆడవాళ్ళు కూర్చుంటే ఏం చేస్తారు చెప్పండి? 6వ ఆడదాని గురించి మాట్లాడతారు. మా కొలీగ్ ఇంకొక ఆమె ఉంది, ఆవిడ రాలేదు, ఆమె గురించి మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నానండి, నేనైతే ఒక్క మాట మాట్లాడలే. కానీ తలకాయ మాత్రం ఇట్లా అవునా అలాగా ఆహా అని ఊపాను. టీ తాగేసి వెళ్ళిపోయాను. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన చేసుకుంటుంటే నా తల ఊగుతుందండి. ఇలా నాకు అనిపించింది, తల నరాలు ఏమైనా అయినాయా అని చెప్పి మా ఆయనని లేపాను. ఆయన అంటున్నాడు, తల ఊగుతుందంటే ఏం కాదులే మళ్ళీ పడుకో అని చెప్పాడు ఆయన. కానీ తల ఊగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, వాళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడకపోయినా తల ఊపావు, చిన్న విషయంలో నమ్మకాన్ని కోల్పోయావు. 5 కూర్చున్నప్పుడు 6వ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు 6వ వ్యక్తి గురించి పాల్గొనటం నాకు ఇష్టం లేదన్నాడండి. చిన్న విషయమే దేవుడు నేను నమ్ముతున్నాడు. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరిగి కూడా 25 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. ఈ రోజు వరకు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు చచ్చేంత భయం. నా గురించి ఎవరు మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు, కానీ నేను ఎవరైనా గురించి మాట్లాడాలంటే, ప్రియబిడ్డలారా, చిన్న విషయాలు నమ్మకుంటే గొప్ప విషయాలు దేవుడిస్తారు. గొప్ప విషయాలు. యోసేపు అన్నాడు, అమ్మా, పాపం చేయడానికి 1 సెకండ్ పట్టదు, కానీ ఈ పాపం చేస్తే నా దేవుడికి ద్రోహం చేస్తున్నట్టు కదా. చిన్న విషయంలో ఉన్నాడు, నమ్మకంగా ఏకంగా దేశానికి అధ్యక్షుడిగా మారిపోయాడండి. చిన్న విషయమే, ఎవరు చూడటం లేదు. క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ ఇన్ యువర్ సీక్రెట్ లైఫ్? నీ రహస్య జీవితంలో దేవుడు నిన్ను నమ్మచ్చా? నమ్మితే చాలా ఆత్మవర ఫలాలు ఇస్తాడు, ఉన్నత స్థితికి ఇస్తాడు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని ఇస్తాడు. పనికి రాదని త్రోయబడిన రాయిని మూల రాయిగా చేస్తాడు.
సంపదల విషయంలో ఆలోచిద్దాం. పొలం వాళ్ళదే, అమ్మకం వాళ్ళదే, అంతా వాళ్ళదే. అపోస్తల కార్యాల 5వ అధ్యాయంలో ఉంటుందండి. అనన్య సఫర్య ఇద్దరు పొలం వాళ్ళదే, అదేం కాదు, వాళ్ళదే పొలం. అమ్మి మొత్తం శిష్యుల పాదాల దగ్గర తీసుకొస్తామన్నారు. శిష్యులు వెయిట్ చేస్తున్నారు. ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు వాళ్ళ దృష్టిలో. కానీ నిజానికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారట. ప్రియ బిడ్డలారా, ఒక్క విశ్వాసిని దేవుడు, విశ్వాసి లేదా క్రిస్టియన్, క్రీస్తు బిడ్డ అంటే ఇంకా ఆ జీవితంలో వేరే జీవితం ఉండదు. అంత క్రీస్తుని ఆధారపడే జీవితం ఉంటుంది. నువ్వు తింటున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, ఏదైనా సరే స్పిరిట్ ఆఫ్ గాడ్ మనం నడిపిస్తూ ఉంటారు కదా. అక్కడ మాట్లాడింది శిష్యులే, కానీ వాక్యం మనం క్లియర్గా చదివితే ఆత్మదేవుడితో మాట్లాడారట. ఆత్మదేవుడితోటి. డబ్బులు నాకు తెలుసు 50,000 వస్తాయి అనుకున్నారేమో, 1,00,000 రూపాయలు వచ్చేసాయి. 1,00,000 రూపాయలు వచ్చేసరికి 1,00,000 రూపాయలకి ఎవరికి ఇవ్వాలి? అది లెక్క ప్రకారం దేవుడికి చెప్పారు కాబట్టి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళిద్దరు ఆలోచన చేసి 50,000 పెట్టుకున్నారు. పెట్టుకొని తీసుకొని వచ్చారు. శిష్యులు అక్కడికి అడిగారండి. ఏమడిగారు? ఇంతే డబ్బు వచ్చిందా? ఇంతేనా? మిమ్మల్ని నమ్మొచ్చా అంటే ఇంతేనండి. దేవుడికి ఇచ్చిన మాట, పరిశుద్ధాత్మతో మాట్లాడిన మాట ఇంతేనా? దేవుడిని నమ్మొచ్చా? క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ? యేసుని నమ్మినట్టుగా, యోసేపుని నమ్మినట్టుగా. అననీయ సఫర్య అండి, బైబిల్ చెప్తుంది వాళ్ళు డబ్బు వాళ్ళదే, పొలం వాళ్ళదే, కానీ నమ్మించి అబద్ధం చెప్పినందుకు చచ్చిపోతారు. అదే ట్రీట్మెంట్ ఇప్పుడు మనకిస్తే నాకు తెలిసి ఒక్కళ్ళమన్నా బ్రతికుంటామా? చూద్దామండి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు. పతితులైన వారి జాగ్రత్తగా విందాం. దేవుడిని నమ్మాలి అంటే నువ్వు ఎలా జీవించాలి, నేను ఎలా జీవించాలి అన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. చదవమ్మా. పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? ఒకప్పుడు వారు జ్ఞానజ్యోతిని పొంది పరలోక వరములు చవిచూచిరి. పవిత్రాత్మలో భాగస్వాములై. చూడండి, వరములు ఫలములు రుచి చూచారు, పవిత్రాత్మలో భాగస్థులయ్యారు. చదవమ్మా. దేవుడి సువార్తను భవిష్యత్ కాలపు శక్తుల ప్రభావమును రుచి చూచిరి. చాలా మంచిగా ప్రవచనాల నుంచి రుచి చూశారు, దేవుడితో సహవాసం చేశారు, వరాలు ఫలాలు తిన్నారు, అన్ని కూడా మంచిగానే ఉన్నాయి. కానీ అయినను భ్రష్టులైరి కదా. దేవుడిని ఒక పక్కన రుచి చూస్తూనే, దేవుడితో ఉంటూనే, దేవుడితో సహవాసం చేస్తూనే ఎక్కడో ఒక దగ్గర భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామండి. అంటే నమ్మక ద్రోహం అయిపోతున్నాం. దేవుడిని నమ్మించి దేవుడితో నటించి కదా. అందుకని యూదా ఇస్కారత్ గురించి దేవాదేవుడు గుండె పగిలి ఒక మాట అంటాడండి. ఒరే, నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. ఎంత పెద్ద మాట అండి. ఈరోజు నమ్మక ద్రోహం చేస్తే నా మీద కూడా నా దేవుడు ఒక మాట, పుట్టకపోయినా బాగుండేది, నువ్వు పుట్టి ఇంత నమ్మక ద్రోహం. చూడండి, అలాంటి వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్తే చదవమ్మా. వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయిస్తూ బహిరంగంగా అవమానం తాగుడు మానేస్తాను, స్మోకింగ్ మానేస్తాను. 40 రోజులు ఎన్ని తీర్మానాలండి బాబు కదా. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ మానేస్తాను, అబద్ధాలు చెప్పడం మానేస్తాను, వ్యభిచారం మానేస్తాను, సినిమాలు చూడటం మానేస్తాను కదా, పాపం చేయటం మానేస్తాను, దేవుడికి ప్రాముఖ్యత ఇస్తాను, ప్రథమ స్థానాన్ని ప్రభువుకి ఇస్తాను. ఎన్నెన్నో మాటలు మాట్లాడి, సరే తిండి గురించి దేవుడు ఏ రోజు చెప్పలేదండి. మటన్, చికెన్ మానమని దేవుడు చెప్పలేదు, అది మనం తీసుకుంటున్న నిర్ణయాలు. కానీ పాపం జోలికి పోవద్దు అన్నాడు కదా. రుచి చూసిన తర్వాత
బుద్ధిపూర్వకంగా పాపం చేసి మరలా సిలువ వేస్తే కదా, ఆ నమ్మక ద్రోహానికి యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చదువమ్మా. వారిని పశ్చాత్తాపమునకు మరలా తిరిగి తీసుకురావటము అసాధ్యము. మాట వింటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడను గాక. మరొక్కసారి దారి తప్పితే, మరొకసారి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, మరొక్కసారి యూదా ఇస్కారియోతు ఎక్కడున్నాడండి తెలియదు. మళ్ళీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతే, అలాంటి వాడు తిరిగి పశ్చాత్తాపంలోకి తీసుకురావటం అసాధ్యం కదా. మార్కు 10:27లో కొన్ని అసాధ్యం అంటాడు దేవుడు. మానవులకు అసాధ్యం కానీ దేవుడికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మళ్ళీ భ్రష్టత్వంలోకి వెళ్తే అది నాకు కూడా అసాధ్యమే అంటాడు. మరి ఎలా జీవిస్తున్నామో దానికి శ్రద్ధ వహిద్దామా? చిన్న విషయంలో దేవుడికి నమ్మకంగా ఉండండి. పెద్ద పెద్ద పర సంబంధమైన ఆత్మవరాలు, పర సంబంధమైన సంపద నీ సొంత మగునుగాక. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పిలిచిన నన్ను నువ్వు నమ్మదగిన వాడవు, ఏదైనా చేయగలవు, మా కథ మొత్తం మార్చగలవు ప్రభా. చిన్న విషయములలో త్రొట్టిల్లుతున్నాం ప్రభా. ఈ త్రొట్టిల్లే బ్రతుకుని మార్చి నీవు మా పైన పెట్టుకున్న నమ్మకానికి సరిగ్గా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.